జుట్టు విపరీతంగా ఊడిపోతుంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఎప్పుడు చూసినా దిండు పైన కానీ, లేకపోతే ఎక్కడ కూర్చున్నా కానీ అక్కడ వెంట్రుకలు విపరీతంగా ఊడిపోతున్నాయి, ఎప్పుడు కనిపిస్తున్నాయి. స్నానగదిలో ఎప్పుడైనా గానీ డ్రెయిన్ దగ్గర ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి. విపరీతంగా జుట్టు ఊడుతుంది అని అనిపిస్తే గనక అసలు ఎలాంటి షాంపూ తీసుకోవాలి? ఒక యాక్టర్ గానీ, యాక్ట్రెస్ కానీ చూపిస్తూ ఉంటారు. ఒకరొచ్చేస్తారు, ఇన్‌ఫ్లుయెన్సర్ వచ్చేస్తారు, చెప్తారు. "అరే! నీకు బట్టతల ఉంది గదా! గ్రేడ్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇలాంటి గ్రేడ్స్ ఉన్నప్పుడు నువ్వు టాబ్లెట్స్ వాడుకోవాలని" చెప్తూ ఉంటారు కదా! అసలకి ఏ టాబ్లెట్స్ వాడాలి? ఏ షాంపూస్ వాడాలి? ఏ విధంగా బెనిఫిట్ అవుతది? అసలకి ఉన్న ప్రాబ్లమ్ ఏంటి? బట్టతలనేనా? లేకపోతే నార్మల్ హెయిర్ లాసా? ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి. ఫస్ట్ డయాగ్నోసిస్ చేయకుండా టాబ్లెట్స్ అలా చెప్పేయటం అనేది కరెక్ట్ కాదు. సో, డయాగ్నోసిస్ ఎలా చేయాలి? అసలు ఎలాంటి ప్యాటర్న్స్ ఉంటాయి? అసలు ఏ విధంగా మనం సైంటిఫిక్‌గా మనం దీనికి అప్రోచ్ కావాలి అనే దాని గురించని నేను వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో వచ్చేసి ఈ టాబ్లెట్స్ వేసుకోండి, మీ బట్టతలకైతే ఇలా ఉంటుంది, ఈ గ్రేడ్ అయితే ఇలా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కానీ ఆ గ్రేడ్స్ ఉన్న వాళ్ళు మందులు వాడుకున్నాక జుట్టు పెరిగిపోయిందని అనేక రకమైన ఫోటోగ్రాఫ్స్ చూపిస్తూ ఉంటారు. అయితే కేవలం టాబ్లెట్స్ తోటే సరిపోతుందా? అసలు డయాగ్నోసిస్ ఏంటి? అసలు బట్టతల ఏ స్టేజ్లో వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలి? టాబ్లెట్స్ వాడినా కానీ మనకి ఇంప్రూవ్మెంట్ రావట్లేదు అని అంటే ఎందుకు రావట్లేదు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. సో వీటన్నిటి గురించని నేను మీకు ఇవాళ వివరిస్తానండి. చాలా ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హెయిర్ ఫాలికల్లో 2-3 మెకానిజమ్స్ ఉంటాయండి. ఒకటేమో వచ్చేసి డిహెచ్టీ ఫాలికల్ మినియేచరైజేషన్. డిహెచ్టీ ఫాలికల్ మినియేచరైజేషన్ అంటే డిహెచ్టీ అనే హార్మోన్ ఉంటుంది. టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ప్రతిరోజు మన శరీరంలో ప్రొడక్షన్ అవుతుంది. దాని ద్వారా అది అక్కడ స్కాల్ప్లో కూడా ప్రొడక్షన్ అక్కడ నెమ్మదిగా అక్కడ చేరుకుంటూ ఉంటుంది. అక్కడ చేరుకున్నాక 5-ఆల్ఫా రిడక్టేస్ అనే ఎంజైమ్ జుట్టు దగ్గర ఉన్న అక్కడ టెస్టోస్టిరాన్ని డైహైడ్రోటెస్టోస్టిరాన్గా మారుస్తూ ఉంటుంది. ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ వచ్చేసి మన జుట్టుని పల్చగా చేసేస్తూ ఉంటుంది. సో డయాగ్నోసిస్ అనేది మనం తెలుసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి ఎన్ని రకాలైన హెయిర్ లాసెస్ ఉంటాయి? మొదటిది ఆండ్రోజెనెటిక్ అలపీసియా, దాని బట్టతల అని అంటాము. రెండోది టీలోజెన్ ఎఫ్లూవియం అని అంటాము. మూడోది వచ్చేసి అనజెన్ ఎఫ్లూవియం అని అంటాము. నాలుగోది వచ్చేసి అలోపీసియా ఏరియేటా అని అంటాము. ఎంతో మంది ఇలాంటి ప్రాబ్లమ్స్ని సరిగ్గా డయాగ్నోసిస్ చేసుకోకుండా ట్రీట్మెంట్స్ అనేటివి ఓరల్ టాబ్లెట్స్ తీసుకొని రెస్పాన్స్ రావట్లేదు, మళ్ళీ మీరు వస్తే మీరు అదే టాబ్లెట్స్ ఇస్తున్నారు అని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. మనం డయాగ్నోస్ చేసుకోవాల్సిన ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అనేది మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎటువంటి టాబ్లెట్స్ తీసుకున్నా కానీ ముఖ్యంగా బట్టతలలు వస్తున్నాయి, ఆండ్రోజెనెటిక్ అలపీసియా ఫస్ట్ టైప్ వస్తుంది అని అంటే దానికి మనం లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. 50 ఏళ్ల వయసుకి దాదాపుగా 50% మందికి బట్టతలలు అనేది వచ్చేస్తూ ఉంటుంది మగవాళ్ళలో. ఆడవాళ్ళలో మెనోపాస్కి దగ్గరకు వచ్చేసేటప్పటికి దాదాపు 40% వరకు ఖచ్చితంగా వాళ్ళకి జుట్టు పల్చగా అయిపోవటం, జడ పల్చగా అయిపోవటం జరిగిపోతూ ఉంటుంది అనమాట. 70 ఏళ్ళ వరకు వచ్చేసేటప్పటికి 80% మందికి జుట్టు పల్చగా అయిపోవటం, జుట్టు పొట్టిగా అయిపోవటం, జుట్టు ఎక్కువ పెరుగుదల లేకుండా ఉండటం అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇది సహజ గణాంకాలు అనమాట. అంటే మేము స్టడీస్ వరల్డ్ వైడ్గా చేసిన దాంట్లో తెలుసుకున్న విషయాలన్నమాట. అయితే ఫస్ట్ది బట్టతల అనేది ఎందుకు వస్తుంది? డిహెచ్టీ పాత్వే త్రూ వస్తుందండి. సెకండ్ టైప్ టీలోజెన్ ఎఫ్లూవియం అని అంటారు. టీలోజెన్ ఎఫ్లూవియం అని అంటే సడన్ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్. ఈ సడన్ షెడ్డింగ్ ఆఫ్ హెయిర్ అనేది ఎందుకు అవుతుంది? హెయిర్ లాస్ అనేది మనకి ఏదైనా సర్జికల్ ప్రొసీజర్ జరగటంతో కానీ, లేకపోతే ఏదైనా కోవిడ్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేకపోతే డెంగ్యూ ఫీవర్ కానివ్వండి, చికెన్ గున్యా ఫీవర్ కానీ, ఎటువంటివైనా ఇలాంటి లాంగ్ టర్మ్ ఫీవర్స్ ఉంటే కనుక దానివల్ల కూడా మనకి హెయిర్ లాస్ అనేది వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందండి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ ఊడిపోయిన జుట్టు అనేది నెమ్మదిగా మనకి పెరిగిపోతూ ఉంటుంది. ఈ టీలోజెన్ ఎఫ్లూవియం ఆండ్రోజెనెటిక్ అలపీసియా తోటి కవర్ అయి ఉంది అని అంటే ఇది అన్మాస్క్ చేస్తుందన్నమాట. ఆడవాళ్ళలో క్రానిక్ డిఫ్యూజ్ టీలోజెన్ హెయిర్ లాస్ లాగా కూడా ఉండిపోతూ ఉంటుందన్నమాట. సో ఈ రకమైన టీలోజెన్ ఎఫ్లూవియం అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టీలోజెన్ ఎఫ్లూవియంని సీరమ్స్ తోటి, పెప్టైడ్స్ తోటి, పిఆర్పి, జిఎఫ్సి మీసో థెరపీస్ తోటి చేసుకోవచ్చు. కొత్త రకమైన ఎక్సోజోమ్ థెరపీస్ వచ్చాయి. ప్లాంట్, యానిమల్, హ్యూమన్ బేస్డ్ ఎక్సోజోమ్స్ తోటి కూడా చేస్తూ ఉంటారు. ప్లాంట్ బేస్డ్ ఎక్సోజోమ్స్ అనేటివి మచ్ సేఫర్గా ఉంటాయి. హ్యూమన్ బేస్డ్ ఎక్సోజోమ్స్ అనేటివి కరెక్ట్ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఉండాల్సిన అవసరం ఉంటుందండి. అయితే ఇవి మనం మంచిగా మైక్రోనీడ్లింగ్ చేసుకొని దానితో పాటు మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇంజెక్షన్స్ అనేటివి ఎక్కువగా మేము అడ్వైస్ చేయం వాటికి.
ఈ విధంగా కాకుండా అనజన్ ఎఫ్లూవియం అనే కండిషన్స్ ఉంటాయి. అనజన్ ఎఫ్లూవియం అని అంటే కొన్ని డ్రగ్స్ తీసుకోవడంతో కానీ టాబ్లెట్స్ తీసుకోవడంతో కానీ మనకి విపరీతమైన హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ అనజన్ ఎఫ్లూవియంని మనం చూసుకొని మందుల్ని ఆపేస్తే అనజన్ ఎఫ్లూవియం అనేది మంచి కరెక్షన్ అయిపోయి మళ్ళీ జుట్టు పెరుగుదల అవుతూ ఉంటుంది. ఈ జుట్టు పెరుగుదలకి రావాలి అని అంటే మనకి మంచి ట్రీట్మెంట్స్ అనేటివి మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే మనకి ఈ విధంగా ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. ఏ రకమైనవి మినాక్సిడిల్, ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అలాంటివే కాకుండా మనకి పిఆర్పి, మీసో, జిఎఫ్సి, ఎక్సోజోమ్ థెరపీస్ అనేటివి కూడా ఉంటాయండి. అలానే మంచి లైఫ్ స్టైల్ న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది. న్యూట్రిషన్ గురించి నా ఛానల్లో పాత వీడియోస్లో నేను కొన్ని చెప్పానండి. దానికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుందండి. ఈ వీడియోలో మీకు మంచి డైట్ గురించి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దయచేసి మా ఛానల్కి వచ్చి ఆ వీడియోని చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసుకొని డైట్ని మార్చుకోండి, లైఫ్ స్టైల్ని కూడా మార్చుకుంటారని ఆశిస్తున్నానండి. 4 రకమైన హెయిర్ లాస్ వచ్చేసి అలోపెసియా ఏరియేటా అంటారు. అవి సర్క్యులర్ వేలో లేకపోతే జుట్టు ఒక విధంగా హెయిర్ లాస్ అయిపోయి ప్యాచీ హెయిర్ లాస్గా అంటారనమాట. అంటే ప్యాచెస్లో అసలు హెయిర్ ఉండదు అనమాట. దాన్ని అలోపెసియా ఏరియేటా అని అంటారనమాట. సో ఈ 4 విధాలుగా ఉన్న దాంట్లో మనం ఖచ్చితంగా ఏ డయాగ్నోసిస్ ఉందనేది మనం చూసుకొని దాంతోపాటు స్కాల్ప్ అనాలిసిస్ చేసుకొని రక్త పరీక్షలు చేసుకొని అసలు వైటమిన్ B12 డెఫిషియన్సీస్ ఉన్నాయా, వైటమిన్ D డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని మనం టాబ్లెట్స్ వాడాలండి. ఏ బట్టతలకి ఏ గ్రేడ్ వచ్చేసినా కానీ మీరు టాబ్లెట్స్ వాడేయండి అని ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉంటారు. వాళ్ళు యాక్టింగ్లో చాలా మంచిగా చేస్తారండి. ఇప్పుడు డాక్టర్స్ వచ్చి యాక్టింగ్ చేయగలుగుతారా? చేయలేరు కదా. మరి యాక్టర్స్ వచ్చి ఎందుకు సైంటిఫిక్ దాంట్లో ఆ విధంగా మిస్లీడ్ అనేది చేయకూడదు. సో ప్రజలుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు సైంటిఫిక్ విధానం ఏంటి, జరుగుతుంది ఏంటి అనేది డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా టాబ్లెట్స్, ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ తీసుకోవడంతో మంచి బెనిఫిట్స్ ఉంటాయి, తప్పదని కాదు. మంచిది, అది తప్పు విధానం అని కాదు. నేనేమంటానంటే మీరు డయాగ్నోసిస్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోండి. ఎంత అవసరం ఉంది, ఎంత అవసరం లేదు, ఏ విధంగా మనం థెరపీస్ తీసుకోవాలి, ముందుకు వెళ్ళాలి అనేది మనం తెలుసుకోవాలి. అంటే కొద్దిగా సమయం మించిపోతుంది అనమాట. కొంతమందికి ఏం చేస్తారనంటే తెలియక మందులు వాడేసుకొని మొత్తం జుట్టు వచ్చేస్తుందని ఆశిస్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు 1 సంవత్సరం వెయిట్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి పెళ్లి చూపుల దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు, టెన్షన్ అయిపోతూ ఉంటారు. మళ్ళీ అప్పుడు మా దగ్గరికి వస్తారు, సార్ నేను సంవత్సరం నుంచి వాడుతున్నాను సార్ వాళ్ళు చెప్పినట్టుగానంటే వాళ్ళు డాక్టర్లు కాదు కదా. మనం అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా మనం నిర్ణయించుకోవాలన్నమాట. సైంటిఫిక్ విధానం అనేది మనం చూసుకోవాలి. అసలుకి ట్రైకోస్కోప్ పెట్టి జుట్టు దగ్గర అసలు మాడు దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డెడ్ ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, డెడ్ ఫాలికల్స్ ఉన్నాయా లేవా, థిన్నింగ్ అవుతుందా లేదా, ఇంటర్ ఫాలిక్యులర్ డిస్టెన్స్ ఉందా లేదా, ఇలాంటివన్నీ మనం గమనించాలన్నమాట. అవన్నీ ఆలోచించి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇది ప్రోగ్రెసివ్ కండిషనా, ఎప్పుడు అవుతుంది, ఎన్ని రోజులు అవుతుంది అనేది మనం గమనించాలి. ఏ టాబ్లెట్స్ పడితే అలా మనం తీసుకోకూడదు, సైంటిఫిక్గా ఆలోచించి తీసుకోవాలి. సో ఈ విషయం గురించి అని నేను మీకు క్లియర్గా చెప్పానండి. ఇంకా ఎటువంటివైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు టెక్స్ట్ రిప్లై కానీ, వీడియో రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రాగలుగుతాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బట్టతల నుండి ఇష్టమున్నట్టుగా టాబ్లెట్స్ ఎక్కడ పడితే అక్కడ ఆన్లైన్లో తీసుకొని మందులు వాడుకుంటున్నారనంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని పంపించి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసి తగ్గట్టుగా దానికి మార్పులు చేసుకోవాలని సూచించండి. నేను మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్. నమస్తే.